Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేనే డిస్కస్ చేయబోతున్నానంటే అసలు టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైతున్నాయో అది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. సో ఈ వీడియోలో నేను టాప్ 50 to 100 అంటే 50th కాలేజ్ నుంచి అంటే 100+ కాలేజెస్ వరకు ఏవైతే ఉంటాయో ఆ కాలేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. 8,000 ర్యాంక్ 5,000 ర్యాంక్ వచ్చిందంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది టాప్ కాలేజ్లో. లేదు ఇన్ కేస్ మీకు ఒక 60,000 70,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీకు ఎలాంటి కాలేజెస్ చెప్పలేము. ఆ కాలేజ్ గురించి రీసెర్చ్ చేద్దామన్నా కూడా ఒక మంచి ప్రాపర్ రిసోర్స్ ఉండదు. ఎవరికి పెద్ద ఐడియా ఉండదు ఆ కాలేజ్ మీద. ఆ ప్లేస్మెంట్ ట్రాక్స్ అన్నా కూడా ప్లేస్మెంట్ రికార్డ్స్ మంచిగా ఉండవు. సో మనకి ఏం ఐడియా ఉండదు అనమాట. అప్పుడు మనం నమ్ముకోవాల్సింది మాత్రం ఓన్లీ ఆ కట్ ఆఫ్ యాజ్ వెల్ as కాలేజ్ వెబ్సైట్ ప్లేస్మెంట్స్ మాత్రం చూసుకొని కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కనుక 60,000 70,000 80,000 90 1 lakh ప్లస్ ఉందనుకోండి, సో మీకు మంచి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ చెప్తే చూడండి ఈ వీడియోలో. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు డ్రాప్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అయితే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు డ్రాప్ తీసుకొని మెయిన్స్కి అని అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఐదర్ మెయిన్స్ అని కొట్టవచ్చు, ఎన్ఐటి ఆర్ ఐఐటి అని కొట్టవచ్చు. లేదు మీ అంతా పాసిబుల్ కాదు అంటే, ఇది ఒకవేళ డ్రాప్ తీసుకుని అది కొట్టలేము అంటే మీకు అప్పుడు డెఫినెట్గా ఎంసెట్ అయితే పక్కా వచ్చేస్తుంది. మీరు ఇంత కష్టపడి అవుతారు కాబట్టి మెయిన్స్కి అడ్వాన్స్కి ఎంసెట్ ఈజీగా వచ్చేస్తుంది ఇన్ కేస్ డ్రాప్ తీసుకుంటే. లేదు నాకు డ్రాప్ తీసుకునే ఇంట్రెస్ట్ లేదు, 1 year వేస్ట్ చేసుకోలేను అంటే, మా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోతుంటారు, నేను అక్కడే వచ్చి చదవలేను, నాకు అంత విల్ పవర్ లేదు, డిటర్మినేషన్ లేదు అంటే యూ కెన్ టేక్ అ సీట్ ఇన్ ద మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటంటే మీకు ఒక 10 lakhs 20 lakhs అట్లా బడ్జెట్ ఉంది అంటే మీరు టాప్ కాలేజ్లో సీట్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. అది 10 lakhs 20 lakhs జస్ట్ ఒకసారి కట్టాలి అంతే సీట్ కొనుక్కోవడానికి. ఒకసారి సీట్ కొన్న తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీ కట్టాలి. ట్యూషన్ ఫీ ఎంత అవుతుంటుందో మీకు 1 lakh 1,50,000 2 lakhs ఆ ట్యూషన్ ఫీ బట్టి ఆ ట్యూషన్ ఫీజు కంపల్సరీ కట్టాల్సిందే ఇన్ కేస్ మీరు మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుంటే. లేదు ఒకవేళ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో జాయిన్ అవుతా అన్నారు అనుకోండి, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఏదో కాలేజ్ అలొకేట్ అవుతుంది కంపల్సరీగా. ఏదో కాలేజ్ అలొకేట్ అవుతుంది. దాని తర్వాత మీ స్కిల్స్ నేర్చుకుని మంచి ప్లేస్మెంట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే టాప్ కాలేజ్ అయితే మైట్ బి నాట్ అలొకేటెడ్ అనమాట. సో మీకు టాప్ కాలేజ్ రాకపోవచ్చు. సో ఇప్పుడు మీకైతే కొన్ని కాలేజ్ లిస్ట్ చూపిస్తాను. ఆ కాలేజ్ ఏంటంటే ఎవరికి పెద్ద ఐడియా ఉండదు, ప్లస్ మనకి పెద్ద రిసోర్సెస్ ఉండవు అనమాట. వాటి గురించి తెలుసుకుందామన్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామన్నా అసలు ఏం దొరకదు అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయవచ్చు, ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, ఒకసారి కట్ ఆఫ్ చూసుకోండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడ మనం టీఎస్ ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్లో కట్ ఆఫ్ వైజ్ నమ్ముకోవచ్చు మీరు. అంటే ఒకవేళ 90,000 కట్ ఆఫ్ ఉంటే మంచి కాలేజ్, ఒకవేళ 98,000 ఉంటే కొంచెం నార్మల్ కాలేజ్ అనమాట. సో అట్లా చూసుకొని మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకొక సొల్యూషన్ ఏంటంటే దీన్ని వెరిఫై చేసుకోవడానికి, కట్ ఆఫ్ని వెరిఫై చేసుకోవడానికి మీరు ఆ పర్టికులర్ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో మీరు డీటెయిల్స్ చూడొచ్చు అబౌట్ ద కాలేజ్ ఎన్ని ఎకర్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, దాంట్లో ప్లేస్మెంట్ రికార్డ్స్ వాళ్ళు పెడతారు అన్నమాట కాలేజ్లో. 2023 2024 అట్లా ఎవ్రీ ఇయర్ది ప్లేస్మెంట్స్ పెడతారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అట్లా అని చెప్పేసి. అక్కడ మీరు హైయెస్ట్ ప్యాకేజ్ చూడదు, ఎప్పుడైనా కూడా యావరేజ్ ప్యాకేజ్ చూడాలి. హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఒక్కరికి వస్తుంది. హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఏంటంటే ఒక్కరికి ఆర్ ఇద్దరికి వస్తుంది హైయెస్ట్ ప్యాకేజ్. ఈ యావరేజ్ ప్యాకేజ్ అని రాష్ట్ర యావరేజ్ ప్యాకేజ్ అంటే ఏంటంటే మొత్తం ఓవరాల్గా అందరు సెలెక్ట్ అయిన మెంబర్స్లలో యావరేజ్ ఎంత వస్తుంది, ఒక 4 lakhs 5 lakhs 10 lakhs అట్లా యావరేజ్ ప్యాకేజ్ చూసుకొని దాన్ని బట్టి వెళ్తే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మీరు కన్సిడర్ చేస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కన్సిడర్ చేయొచ్చు. ఇది పెద్దగా మనకి యూస్ఫుల్ ఏం కాదు, ఇది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. మన కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ గ్రౌండ్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, స్టూడెంట్స్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే కొంచెం పక్కన పెట్టేసేయచ్చు. సో మీరు కట్ ఆఫ్ యాజ్ వెల్ as కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి ప్లేస్మెంట్స్ చూసుకొని ఇక్కడ మీరు కాలేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లిస్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో రైట్ గైస్, ఇప్పుడు చూడండి, నేనైతే యాక్చువల్గా అఫీషియల్గా 2023 లాస్ట్ ర్యాంక్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది నేను అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకొని అది నేను ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేసి అక్కడ మీకు సార్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, టీఎస్ఎంసీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. అంటే ఇది మన కౌన్సిలింగ్ 3 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లోనే మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అంటే మోర్ దాన్ 75% అట్లా మోర్ దాన్ మాక్సిమం సీట్స్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏంటంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఒక 10% 20% సీట్స్ ఉంటాయి, అవి మనకి సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే థర్డ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అంటారు. ఈ ఫైనల్ ఫేజ్ ఏంటంటే ఇంకా మిగిలిపోయిన సీట్స్ ఏవైతుంటే అవన్నీ ఇచ్చేస్తారు అనమాట. సో నేను ఫైనల్ ఫేజ్ కన్సిడర్ చేసుకొని మీకు చెప్తాను ఇప్పుడు. ఒకవేళ మీ ర్యాంక్ కనుక 50,000 అబౌవ్ ఉందనుకోండి, సో ఈ పీడిఎఫ్ అయితే మొత్తం సార్ట్ చేసిన అనమాట. ఇలా అన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసి 1594, ఇప్పుడు 50,000 కాబట్టి 50,000 దగ్గరికి వెళ్ళండి, స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి 50,000 కదా. సో మీ 50,000కి ఏంటంటే సిఎస్టీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్న 50,000 ర్యాంక్సే. సో 50,000 ర్యాంక్స్ కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ చూడండి. ఇక్కడ మీకు వచ్చే కాలేజ్ ఏంటంటే అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అక్కడితో కూడా వస్తుంది. నెక్స్ట్ అట్లా మీరు 50,000 ఏమేమి ఉన్నాయి చూసుకోండి కట్ ఆఫ్స్. ఇవన్నీ పక్కన పెట్టేసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఇక్కడ సిఎస్సి లేదు, జస్ట్ ఏఐఎం ఉంది. సో ఇట్లాంటి అయితే ప్రిఫర్ చేయను, సిఎస్సి ఉంటారని తీసుకోండి దాంట్లో. నెక్స్ట్ ఇది చూసుకోండి, సిఎస్టీ, ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇదేంటంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అనమాట. సో దీని కట్ ఆఫ్ ఇక్కడ ఉంది 50,625. నేను చెప్పేది ఓసీకి చెప్తున్నా, మీ కేటగిరీ బట్టి మీరు చూసుకోవచ్చు. జనరల్గా ఓసీ కన్సిడర్ చేసుకుని చెప్తున్నా. నెక్స్ట్ ఒకవేళ మీరు ఈసీ ఇష్టం ఉంటే ఈసీ తీసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, ఐఓటీ, కొన్ని మీకు ఇంట్రెస్ట్ తీసుకుంటే తీసుకోండి. ఎక్కడ వస్తుంది, కేఎంసీలో వస్తుంది, మంచి ఆప్షన్ అనమాట. కేఎంసీ మంచి కాలేజ్. సో ఇట్లా మీ 50,000 తర్వాత ఇవన్నీ అవే కాలేజ్ అనమాట. సో ఇక్కడ మీ కాలేజ్ లిస్ట్ అవుతాయి కావాలంటే
ఇక్కడ భారత్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ తర్వాత మర్రి లక్ష్మణ్ రెడ్డి ఉంది, నెక్స్ట్ సెయింట్ కాలేజ్ ఉంది, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ JNTUH లో మనకి ఇది జియో ఇన్ఫర్మేటిక్స్ వస్తుంది అనమాట, సిఎస్సి రాదు. సో నెక్స్ట్ ఇట్లా ఇక్కడ బ్రాంచ్ చూసుకోండి, సిఎస్సి యాజ్ వెల్ as కాలేజ్. ఇది అరోరా కాలేజ్ ఉంది, ఇది కూడా కొంచెం బెటర్ కాలేజ్ అనమాట. అరోరా కాలేజ్ అంటే 50,000 రేంజ్ లో కొంచెం బెటర్ అనమాట ఇది. సో అట్లా మీకు అన్ని కాలేజెస్. నెక్స్ట్ CMRకి సివిల్ వస్తుంది. అట్లా మీకు నెక్స్ట్ సిఎస్సి అంటే సిఎస్సి చూసుకోండి ఫస్ట్. ఇక్కడ సిఎస్సి చూసుకోండి, ఇక్కడ నెక్స్ట్ కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ జోగిన్పల్లి BR ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అందులో సిఎస్సి ఇక్కడ ఉంది. శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ వస్తుంది. నెక్స్ట్ సిఎస్సి చూసుకోండి, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్. అట్లా మీరు నెక్స్ట్ స్క్రోల్ చేస్తూనే ఉండండి. మొత్తం ప్రతి ఒక్కటి నేను సార్ట్ చేసి మీకు ఇస్తున్నాను. చూడండి ర్యాంక్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మీకు 1 ల్యాంక్ ర్యాంక్ వచ్చినా కూడా 1 ల్యాంక్ లో మీకు సిఎస్సి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి సిఎస్సి, దీని ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చేసరికి 1 ల్యాంక్. ఓసీకి 1 ల్యాంక్ ఉందంటే మీకు కొంచెం ఇంకా బెటరే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే DRK ఇన్స్టిట్యూట్ వస్తుంది. సో అట్లా మీకు 1 ల్యాంక్ పైన వచ్చినా కూడా మీకు CSM వస్తుంది. అవంతి కాలేజ్లో CSM వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ CSM ఇక్కడ ఉంది. ఇదే కాలేజ్ శ్రీదత్త కాలేజ్. అట్లా మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మీకు 1 ల్యాంక్ ర్యాంక్ వచ్చినా కూడా 90K ర్యాంక్ వచ్చినా 80K 70K ఎంత వచ్చినా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు కొంచెం నార్మల్ కాలేజ్ వస్తుంది అంతే. ఇక్కడ మంచి స్కిల్స్ నేర్చుకొని మంచిగా లాంగ్వేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ కావాలంటే చేస్తాను. మీరు ఈ 2 months ఏం చేయాలని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేసినా, చెక్ చేయండి. సో ఇది అనమాట మొత్తం టాప్ కాలేజ్ అంటే టాప్ 50 to టాప్ 100 కాలేజ్ అయితే. అంటే మరి యాక్చువల్ టాప్ అనదు కానీ 50 to 100 కాలేజ్ అయితే ఇవన్నమాట. 100 కాదు, టోటల్ 159 కాలేజ్ ఏమో ఉన్నాయి. అన్ని చెక్ చేసుకోండి. ఈ షీట్ 2 ఏంటంటే ఓన్లీ నేను సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ పెట్టిన. ఫస్ట్ షీట్లు ఏంటంటే చాలా ఉంటాయి. సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఏదో బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్ ఏవి పడతా ఉంటాయి అనమాట. మొత్తం అంటే అఫీషియల్ గా ఏమైతే పీడిఎఫ్ ఉందో ఎగ్జాక్ట్ దాన్ని సార్ట్ చేసి మీకు అయితే ఇక్కడ చూపించిన ఫస్ట్ షీట్ లో. సెకండ్ షీట్ లో ఏంటంటే ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ అంతే. సిఎస్సి బ్రాంచ్ అంటే ఏంటి, ఒకటి సిఎస్సి, ఒకటి CSM, ఆ తర్వాత CST ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, AIM, దాని తర్వాత సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్. అట్లా అంటే సిఎస్సి రిలేటెడ్ ఉంది, ఓకే తీసుకుంటే బాగానే ఉంటుంది. అట్లాంటివన్నీ నేను దీంట్లో పెట్టాను అనమాట. ఓన్లీ సిఎస్సి రిలేటెడ్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ షీట్ 3 ఏంటంటే కొన్ని సిఎస్సి బ్రాంచెస్ యాజ్ వెల్ as కొన్ని స్టాండర్డ్ బ్రాంచెస్ పెట్టినా. స్టాండర్డ్ బ్రాంచెస్ అంటే ఏంటంటే మనకి ఈసీ కానివ్వండి, EEI, మెకానికల్, సివిల్, కెమికల్, సో అట్లాంటివి యాడ్ చేసిన. దాంతోపాటు సిఎస్సి యాజ్ అట్లే ఉంది. లాస్ట్ షీట్ లో అయితే సిఎస్సి ఉన్నాయో ఆ సిఎస్సి IT అయితే అట్లే ఉంది. సిఎస్సి, CSM, నెక్స్ట్ ఈసీ, AIM, AID కొంటే లేదు నాకు ఏం అర్థమవుతుంది, అంత కన్ఫ్యూజన్ ఇది నాకు ఏం తెలియట్లేదు. డైరెక్ట్ షీట్ 1 ఓపెన్ చేసుకోండి. ఈ షీట్ 1 అన్ని మంచి ఆర్డర్లు అయితే అరేంజ్ చేసి పెట్టినా. సో మీకు ఏ ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంక్ స్క్రోల్ చేసుకోండి. మీరు ర్యాంక్ దగ్గరికి వెళ్ళండి, మీకు కావాల్సిన కాలేజ్ చూసుకోండి. సిఎస్సి కావాలంటే సిఎస్సి బ్రాంచ్ దాని పర్టికులర్ కాలేజ్ చూసుకోండి. సో ఈ వీడియో మాత్రం మీకు డెఫినెట్గా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరికైతే 50K నుంచి 1 lakh రేంజ్ ర్యాంక్ వచ్చిందా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.